నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నా టీవీ. నేను ఆదిత్య. గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హాట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే బెట్టింగ్ యాప్స్. మరి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారని ఇప్పటికే కొంతమంది యూట్యూబర్స్ మీద, అలాగే ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, కొంతమంది ఆర్టిస్టుల మీద పంజగుట్ట పోలీస్ నుంచి వాళ్ళకి అరెస్ట్కి సంబంధించినటువంటి నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అంశంతో మరోసారి తెర మీదికి రావడం జరిగింది. అసలు దీనికన్నా ముందు ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు కూడా పలు దఫాలుగా ఆయన కూడా కొన్ని వీడియోలు రిలీజ్ చేయడం జరిగింది. అసలు ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించినటువంటి ఆ ఎపిసోడ్ గురించి కానీ, అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ఎలా వీళ్ళు రిసీవ్ చేసుకుంటారు, ఎలా వీళ్ళు ప్రమోట్ చేస్తారు, అసలు వీళ్ళకి ఎక్కడెక్కడి నుంచి అమౌంట్ వస్తుంది, ఇలాంటి ఎన్నో అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ అడ్వకేట్ నాగూర్బాబు గారు. ఒక్కసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్, బెట్టింగ్ యాప్స్తో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఒక రకమైనటువంటి హాట్ టాపిక్ వాతావరణం కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా కొంతమంది యూట్యూబర్స్ మీద, ఇన్ఫ్లుయెన్సర్స్ మీద, ఆర్టిస్టుల మీద కేసులు కూడా పెట్టడం జరిగింది. వాళ్ళంతా ఇప్పుడు పరారీలో ఉన్నారని, పోలీస్ స్టేషన్కి హాజరు అవ్వట్లేదు అన్నట్టు కూడా తెలుస్తుంది. అసలు ఓవరాల్గా ఈ బెట్టింగ్ యాప్స్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళని ఎలా అప్రోచ్ అవుతారు, అసలు ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూడొచ్చు, ముఖ్యంగా ఈ 11 మందికి ఇచ్చినటువంటి అరెస్ట్ వారెంట్ని ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు యాక్చువల్గా తెలంగాణలో మనం ప్రజలకు అర్థమయ్యే విధంగా ఒక విషయాన్ని చెప్పాలి. బెట్టింగ్ యాప్ అనేది లీగలా ఇల్లీగలా? కొంతమంది లీగల్ అంటున్నారు, కొంతమంది ఇల్లీగల్ అంటున్నారు. త్రూ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని మేము అడిగాం క్వశ్చన్. ఈ బెట్టింగ్ యాప్స్ పరీ మ్యాచ్ కానీ, లోటస్ 365 కానీ, బ్యాటరీ కానీ, లేదా ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి ఈ బెట్టింగ్ యాప్స్ అన్నీ గవర్నమెంట్ ద్వారా ఆథరైజేషన్ ఏమైనా ఉందా, ఇవి లీగలా ఇల్లీగలా అని మేము క్వశ్చన్ అడిగినప్పుడు వాళ్ళు రిప్లై ఏమి ఇచ్చారంటే, బెట్టింగ్ ఈజ్ రెగ్యులేటెడ్ ఆర్ ప్రొహిబిటెడ్ అండర్ ద వేరియస్ స్టేట్ లాస్. అంటే తెలుగులో చెప్పాలంటే వేరియస్ స్టేట్ లాస్ ప్రకారం ఇవి 7th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కింద వస్తాయి. 7th భారత రాజ్యాంగం 7వ షెడ్యూల్ కింద వస్తున్నాయి. దానిలో 2nd లిస్ట్లో వస్తున్నాయి. ఇదేం చెప్తుందంటే స్టేట్కి ఒక సపరేట్ అధికారాలు ఇవ్వడం జరిగింది. ఓకే, మద్యపానాన్ని స్టేట్ నిషేధించవచ్చు, యాక్సెప్ట్ చేయొచ్చు. అలాగే బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ని కూడా స్టేట్ యాక్సెప్ట్ చేయొచ్చు, నిషేధించవచ్చు. సో ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఇచ్చినటువంటి ఆన్సర్. ఇప్పుడు పర్టికులర్గా స్టేట్ ఆఫ్ తెలంగాణలో 2017లోనే తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బెట్టింగ్ని లీగల్ బెట్టింగ్ యాప్ అయినా, ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అయినా బ్యాన్ చేశారు. క్లియర్? ఐదర్ లీగల్ బెట్టింగ్ అయినా, ఇల్లీగల్ బెట్టింగ్ అయినా. యాప్స్ని 2 రకాలుగా డివైడ్ చేశారుగా, లీగల్ ఇల్లీగల్ అని. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా తెలంగాణ స్టేట్లో తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా బ్యాన్ చేశారు. ఎప్పుడు? 2017 నుంచి. ఓకే, 2017 నుంచి ఇప్పటి వరకు కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోయారు బెట్టింగ్ యాప్స్ ద్వారా. ఈ రోజున సడన్గా ప్రమోటర్స్ అందరి మీద కేసులు పెడుతూ ఉన్నారు. మనం దీన్ని ఒక మంచి పరిణామం లాగానే చూడాలి. ఎగ్జాక్ట్లీ, అంతేగా? అవును. ప్రమోట్ చేసిన వ్యక్తులు. మరి అదేవిధంగా బెట్టింగ్ యాప్ ద్వారా నష్టపోయినటువంటి వ్యక్తులు, ఆత్మహత్యలు చేసుకున్నటువంటి వ్యక్తులకి ఎలాంటి నష్టపరిహారం రాబోతుంది? ఆ కేసుల్ని ఎలా డివేట్ చేశారు? ఆ కేసులలో ఏ యాప్ అయితే వాడారో ఆ యాప్ ద్వారా నష్టపోయారు కదా, ఆ యాప్ ఆపరేట్ చేసే వ్యక్తిని అక్యూజర్గా చేర్చారా? లేదు, చేర్చలేదు. సో అక్కడేంటి, 2000 కేసులు నీరు గారిపోయినట్టేగా. అంతే. ఇప్పటికీ బెట్టింగ్ యాప్ ఇంత అవేర్నెస్ క్రియేట్ చేసినా, ఇంతమంది మీద కేసులు పెట్టినా, స్టిల్ తెలంగాణలో బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతుందా లేదా? లైవ్లో ట్రై చేద్దామా? పరీ మ్యాచ్ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ చేసి చూడండి. మీ దగ్గర ఫోన్ ఉందా? ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ అయిందిగా. ఎస్ అంటే పరీ మ్యాచ్ ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది. 1xBet ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఫైర్ ప్లే ఓపెన్ చేయండి, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు పెడుతూ, ఇంత అవేర్నెస్ మీడియా క్రియేట్ చేస్తున్నా కానీ స్టిల్ ఇప్పటికీ ఓపెన్ అవుతూనే ఉంది అంటే దీన్ని ఏ విధంగా చూడాలి? రేపు ప్రజలకి అందుబాటులో ఇప్పుడు ఉన్నట్టా లేనట్టా? ఉన్నట్టు. దీని ద్వారా రేపొద్దున తెలంగాణలో ఇంకా ఆత్మహత్యలు జరగవు అని గ్యారంటీ ఏమన్నా ఉందా? ఖచ్చితంగా యాప్ అందుబాటులో ఉన్నంత వరకు, వెబ్సైట్లో ఓపెన్ అయినంత వరకు తెలంగాణలో ప్రజలు బెట్టింగ్ ఆడుతూనే ఉంటారు, అమాయకులు బలవుతూనే ఉంటారు, కోట్ల రూపాయల నష్టం జరుగుతూనే ఉంటుంది, ఆత్మహత్యలు పెరుగుతూనే ఉంటాయి. దీని రూట్ కాజ్ను కూడా ఆపే ప్రయత్నం చేస్తేనే ఇది సక్సెస్ అయినట్టు.
ఎగ్జాక్ట్లీ. అంటే ఇప్పుడంటే తెలంగాణలో ఈ అంశం బయటకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి ఇది హాట్ టాపిక్. మీరు అన్నట్టు ఇంకా ఓపెన్ అవుతుందంటే దేశంలో అన్ని చోట్ల దీన్ని ఇంకా యూటిలైజ్ చేస్తున్నారని అర్థం. కాబట్టి మీరు అన్నట్టు రూట్స్ అక్కడ వరకు వెళ్ళి దీన్ని క్లోజ్ చేస్తే తప్పితే పర్టికులర్గా ఈ స్టేట్లో మనం దీన్ని బ్యాన్ చేయలేం. లేదండి, చేయొచ్చు. పర్టికులర్ మన స్టేట్ బ్యాన్ చేయొచ్చు, మన స్టేట్ వరకు కూడా బ్యాన్ చేయొచ్చు. ఓ దానికి రూల్స్ ఉన్నాయి. అది ఏంటంటే మనకి ఐటీ యాక్ట్లో సెక్షన్ 69A అని ఒక సెక్షన్ పొందుపరిచారు. దీని ద్వారా ఒక వెబ్సైట్ని పబ్లిక్కి అందుబాటులో లేకుండా బ్లాక్ చేసే అటువంటి అధికారాన్ని స్టేట్ గవర్నమెంట్కి నోడల్ ఆఫీసర్స్ ద్వారా ఇచ్చింది. ఈ నోడల్ ఆఫీసర్స్ అంటే ప్రతి స్టేటు కూడా ఇలాంటి ఇల్లీగల్ బెట్టింగ్ వెబ్సైట్స్ కానీ, తీవ్రవాద సంస్థలకు సంబంధించిన వెబ్సైట్స్ కానీ, లేదా మన ఇల్లీగల్గా ఏదైనా ఆపరేట్ చేస్తున్నటువంటి వెబ్సైట్స్ కానీ, వీటన్నిటినీ బ్యాన్ చేసే అధికారాన్ని ఈ నోడల్ ఆఫీసర్స్ కలిగి ఉన్నారు. ఓకే. మళ్ళా తెలంగాణలో 2 నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. వాళ్ళు ఎవరో తెలుసా? ఒక ఐఏఎస్ ఆఫీసరు, నెక్స్ట్ ప్రస్తుతం ఇప్పుడు ఉన్నటువంటి డీజీపీ పి జితేంద్ర గారు. ఓకే. సో వీళ్ళకి వెబ్సైట్స్ని బ్లాక్ చేసే అధికారం ఉంది. ఆ అధికారం ఉన్నప్పుడు ఈ వెబ్సైట్ని తెలంగాణలో ఓపెన్ అవ్వకుండా ఎందుకు బ్లాక్ చేయడం లేదు? ఆప్షన్ ఉంది. అయితే ఆప్షన్ ఉంది. సెక్షన్ 69A ప్రకారం ఓకే. మీకు నోడల్ ఆఫీసర్స్ లిస్ట్ చూపిస్తాను. తెలంగాణలో ఎవరో చూడండి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి డీజీపీ నోడల్ ఆఫీసర్గా ఉన్నాడు. బ్లాక్ చేయాలి. ఓకే. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసు పెట్టారు. అదేవిధంగా పెద్ద పెద్ద ఓటీటీ సంస్థలు డైరెక్ట్గా ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నటువంటి స్పాన్సర్డ్ బై అని వేస్తూ ఉన్నారు. ఓకే. మరి ఆ యాజమాన్యం మీద ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టాలా లేదా? పెట్టాలిగా. వాళ్ళకి చట్టానికి ఏమన్నా అతీతుల వాళ్ళు? కాదు. ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ మెట్రో రైలు మీద 2022 నుంచి 2024 మధ్య కాలంలో 1x బెట్టే అనేటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని ట్రైన్ మొత్తం స్టిక్కర్స్ వేశారు. పెద్ద పెద్ద హోల్డింగ్స్ పెట్టారు. మెట్రో రైలు లోపల ఫైర్ ప్లే అని, ఆడండి గెలవండి అని కొటేషన్స్ తోటి మెట్రో రైలు లోపల డిస్ప్లే చేశారు. ఇది ప్రభుత్వ రంగ సంస్థ. ఇప్పుడు దేని మీద మనం చర్యలు తీసుకోవాలి? సంస్థ యొక్క యాజమాన్యం మీదేగా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీదేగా. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్కి తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏమైనా ఎగ్జంప్షన్ ఇచ్చిందా? లేదు. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి పౌరుడి కోసం చేయబడిన చట్టం తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇప్పుడు మెట్రో రైలు యాజమాన్యం ఎవరో ఒకసారి చూద్దాం మనం. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం ఒకసారి. మీకు వస్తున్నా. హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్విఎస్ రెడ్డి ఐఆర్ఏఎస్, ఇండియన్ రైల్వే అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఈయన 1983 సివిల్ సర్వీసెస్ బ్యాచ్కు చెందినటువంటి వ్యక్తి. అంటే ఒక ప్రభుత్వ అధికారి, ఒక ఈక్వలెంట్ టు ఐఏఎస్ అధికారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రో రైల్ మీద 2022 నుంచి 2024 మధ్యకాలంలో ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ని అడ్డగోలుగా ప్రమోట్ చేసినందుకు కేసు పెట్టాలా వద్దా? చట్టానికి ఈయనేమన్నా అతీతుడా? కాదుగా. అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఆయన ఒక్కడి మీదే కాదు, మరి దీని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో కూడా మనం ఒకసారి చూడాలి. ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎవరో చూద్దాం. ఎన్విఎస్ రెడ్డి గారు మేనేజింగ్ డైరెక్టర్, దానకిషోర్ ఐఏఎస్ డైరెక్టర్, ఈయన ఐఏఎస్ఏ, ప్రిన్సిపల్ సెక్రటరీ. ఓకే. రామకృష్ణారావు ఐఏఎస్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ తెలంగాణ గవర్నమెంట్కి. వికాస్ రాజ్ ఐఏఎస్ చీఫ్ సెక్రటరీ ఇదే తెలంగాణ స్టేట్కి. డాక్టర్ జితేందర్ ఐపీఎస్ డీజీపీ, హీఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది డైరెక్టర్. మీరందరూ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి హైదరాబాద్ మెట్రోలో మీరు ప్రమోట్ చేసినటువంటి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ఏంటో చూడండి. ఫైర్ ప్లే న్యూస్, ఆడండి గెలవండి, తెలుగులోనే ఉందిగా యాడ్, హైదరాబాద్ మెట్రో లిమిటెడ్ యొక్క లోగో. నెక్స్ట్ హైదరాబాద్ మెట్రోలో 777 పెద్ద పెద్ద హోల్డింగ్స్. నెక్స్ట్ హైదరాబాద్ మెట్రో రైలు మొత్తానికి 1x బెట్ అనే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ యొక్క స్టిక్కరింగ్స్. డక్కన్ క్రానికల్
టైమ్స్ ఆఫ్ ఇండియాలో హైదరాబాద్ మెట్రో ప్రమోట్స్ సరోగేటీ వెబ్సైట్స్ ఇల్లీగల్ బెట్టింగ్ ప్లాట్ఫామ్ 1xBet. దీన్ని ఏ విధంగా చూడాలి మనం? హైదరాబాద్ మెట్రోలో ఎంతమంది ట్రావెల్ చేస్తారో తెలుసా? ఒక మంత్కి 1,23,00,000 మంది ట్రావెల్ చేస్తారు ఒక మంత్కి. ఒక సంవత్సర కాలంలో ఎంతమంది ట్రావెల్ చేస్తారండి? సుమారు 15 కోట్ల మంది పైగా ట్రావెల్ చేస్తున్నారు. 15,000 కోట్ల మంది ఒక సంవత్సర కాలంలో నిత్యం ట్రావెల్ చేస్తున్న ట్రైల్లో మీరు ఆడండి, గెలవండి, 1xBet అని ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే మీ మీద కూడా ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టి తీరాలి. సార్ మీరు అన్నట్టు నిజంగానే అదొక ఇల్లీగల్ బెట్టింగే అనుకుందాం. అవును, జస్ట్ అనుకుందాం. అనుకోవడం కాదండి, యాక్ట్ ఉంది. సరే ఓకే. మరి ఎందుకు అంటే ఇంత దర్జాగా ఇంత ఓపెన్గా ఇలా ఒక పబ్లిక్ యూటిలైజ్ చేసుకుంటున్నటువంటి మెట్రో మీద దాన్ని పెట్టారు అని అంటే వీళ్ళకి ఏమన్నా మినహాయింపులు ఉన్నాయా? ఎలాంటి మినహాయింపు లేదు. అదే చెప్తున్నా, 2017లో స్టేట్ నిర్ణయం తీసుకుంది బెట్టింగ్ అనేది బ్యాన్ చేస్తున్నామని. బెట్టింగ్ బ్యాన్ చేస్తున్నప్పుడు మరి ఇదేంటి, మీరు ఎలా ప్రమోట్ చేస్తున్నారు? హైదరాబాద్ మెట్రో డైరెక్టర్స్గా ఉన్నటువంటి మీరు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ దగ్గర నుంచి ఎన్ని కోట్ల రూపాయలు మీరు అర్జించారు? దీన్ని లాస్ట్గా ఎప్పటివరకు చూస్తుండొచ్చు మనం? ఈ న్యూస్ వచ్చింది 2023లో. ఓకే 2023లో అప్పుడు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా ఉన్నటువంటి వ్యక్తి కూడా ఈ ఎస్విఎన్ రెడ్డి గారే. ఈయన 2007 నుంచి ఉన్నాడు. ఈయన ఒక IRAS ఆఫీసర్. ఓకే ఈయన శాలరీ ఎంత తెలుసా? ప్రయాణం 4 కోట్ల రూపాయలు అక్షరాల. మరి ఇప్పుడున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒకవేళ పాత వాళ్ళు ఉంటే వారి మీదైనా సరే ఇదే రకమైన కేసులు పెట్టాలా వద్దా? ఖచ్చితంగా పెట్టాలి. ఖచ్చితంగా పెట్టాలి. లాకి ఎవరు ఎగ్జామ్షన్ కాదు. చట్టం దృష్టిలో ఇన్ఫ్లుయెన్సర్ ఒకటే తప్పు చేశాడు, కేసులు పెట్టారు. ప్రైవేట్ రంగ సంస్థలు చేస్తే వాళ్ళ డైరెక్టర్స్ మీద, CEOs మీద పెట్టండి. అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి మీరు డైరెక్టర్స్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థ మరి విచ్చలవిడిగా ప్రమోట్ చేసింది కాబట్టి వీరి మీద కూడా కేసులు పెట్టాలి. ఇప్పుడు వీళ్ళు డైరెక్టర్గా ఉన్నారు, నేను కంప్లైంట్ రెడీ చేసి ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తా, ఈ DGP గారి మీద కానీ ఈ IAS IPS అధికారుల మీద కేసు పెడితే తీసుకుంటారా? తీసుకోరు. కాబట్టి దీన్ని ఏం చేయాలి? ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ జరగాలి అంటే ఈ కేసుని, బెట్టింగ్ కేసుకి సంబంధించిన వాటినన్నిటినీ కూడా CBIకి అప్పగించాలి. సెంట్రల్ అథారిటీ ఇన్వాల్వ్ అవ్వాలి. మీ స్టేట్లో లా మీరు చేసుకున్నారు, ప్రొహిబిట్ చేస్తున్నామని బెట్టింగ్ని అని, కానీ మీరే ప్రమోట్ చేశారు కాబట్టి, దీనిలో అధికారులు డైరెక్టర్స్గా ఉన్నారు కాబట్టి, సాక్షాత్తు DGPనే వన్ ఆఫ్ ది డైరెక్టర్గా ఉన్నాడు కాబట్టి వీరి మీద కూడా ఇదే రకమైన చట్టాలు ఇన్ఫ్లుయెన్స్ చేసి ఎన్ని కోట్ల రూపాయలు మెట్రో రైల్తో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ అగ్రిమెంట్ చేసుకుంది. మీరు దాన్ని ఎలా అలో చేశారు? ఇప్పుడు ఒక చట్టం తెలియని వ్యక్తి చేస్తే దాన్ని మనం తెలియదు అనుకోవచ్చు. అయినా చట్టం తెలియకపోయినా మేము తప్పు చేశామని క్షమించినా వారి మీద కూడా కేసులు పెట్టాలనే నేను చెప్తున్నా. మీరు ఇంకా 100 మంది మీద పెట్టండి, 200 మంది మీద పెట్టండి, ఎవడు ప్రమోట్ చేసినా పెట్టండి. ప్రమోట్ చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారు. మీరు కూడా చట్టానికి అతీతులు కాదు. ఇదే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీద మీకు దమ్ము ఉంటే చట్ట ప్రకారం ఈ ఎస్విఎన్ రెడ్డి గారి మీద మేనేజింగ్ డైరెక్టర్గా ఉన్నారు కాబట్టి ఇదే సెక్షన్స్ ప్రకారం కేసు పెట్టి నోటీసులు ఇవ్వండి. మీకు నోటీసులు ఇవ్వడం చేత కాకపోతే ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పండి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇన్వాల్వ్ అవుతుంది. ఎందుకు? ఈ 1xBet అనేది ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి కంపెనీ కాదు, కురసావో నుంచి ఆపరేట్ చేయబడుతున్నటువంటి కంపెనీ. మరి కురసావోలో ఆపరేట్ చేసేటువంటి కంపెనీ మెట్రో రైలుకి ఎన్ని కోట్ల రూపాయలు డబ్బిచ్చి అగ్రిమెంట్ చేసుకుంది ఈ యాడ్స్ డిస్ప్లే చేయడానికి? ఎవరిచ్చారు? ఏదో ఒక అకౌంట్ నుంచి మీకు అగ్రిమెంట్ అయితే జరిగే ఉంటుంది కదా. మరి అగ్రిమెంట్ చేసుకున్నటువంటి వ్యక్తుల్ని అరెస్ట్ చేయాలా వద్దా? ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ఆపరేటర్ చేస్తున్నందుకు, మరి మీరు కొల్యూడైనందుకు మీ మీద కూడా ఇదే చట్ట ప్రకారం కేసులు నమోదు చేయాలా వద్దా? మీరేమన్నా లాక్ ఎగ్జంప్షనా? ఖచ్చితంగా దీన్ని ప్రశ్నించాలి. ఇంకొకటి, ఇందాక మీరు అడిగారు దీన్ని ఎందుకు ఆపలేకపోతున్నారు అని. మీకు ఒకటి చెప్పా, 69A ప్రకారం బ్లాక్ చేసే అధికారం డీజీపీకి ఉంది, ఓకే, ఐఏఎస్ ఆఫీసర్స్కి ఉంది. మనం కోరుకోవాల్సింది ఏంటంటే తెలంగాణలో ఈ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ ద్వారా కానీ లీగల్ బెట్టింగ్ యాప్ ద్వారా కానీ నష్టపోయి ఇంకా ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా ఉండాలి అంటే ఈ యాప్ ఓపెన్ అవ్వకుండా ఉండే విధంగా చేయాలి.
ఈ వెబ్సైట్స్ అన్నిటినీ బ్లాక్ చేసేటువంటి మెకానిజాన్ని డీజీపీ గారు మీరు బాధ్యతాయుతంగా ఉన్నారు కాబట్టి, మీరు నోడల్ ఆఫీసర్స్గా ఉన్నారు కాబట్టి ఆ మెకానిజాన్ని డెవలప్ చేయాలి. ప్రతి పోలీస్ స్టేషన్కి కూడా ఎక్కడ మన తెలంగాణ స్టేట్ పరిధిలో ఎక్కడ బెట్టింగ్ యాప్ ఓపెన్ అయినా దానికి ఎప్పటికప్పుడు మెకానిజాన్ని డెవలప్ చేసి దాన్ని బ్లాక్ చేయడానికి ఒక టీంని పెట్టాల్సిన నెసెసిటీ ఉంది. 2017 నుంచి ఇప్పటి వరకు ఎవరు ప్రమోట్ చేసినా, ఎవరు ఆపరేట్ చేసినా వాళ్ళందరి మీద కూడా ఇదే సెక్షన్స్ పెట్టాలి. దీనితో పాటు కాకుండా ఆపరేట్ చేసినటువంటి వ్యక్తులు కోట్ల రూపాయలు ఆర్జించారు కాబట్టి ఆ డబ్బును మొత్తం రికవరీ చేయగలగాలి. ఆపరేట్ చేసినటువంటి వ్యక్తుల మీద ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టాలు కూడా ప్రయోగించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఆ యాప్ ఆపరేటర్ని పూర్తిగా సమూలంగా వాళ్ళని కోకటి వేళ్లతో తీసుకొని రాగలిగితేనే, ఈ తెలంగాణ హైకోర్టు మెట్లు ఎక్కించగలిగితేనే, తెలంగాణ జైళ్లలో వాళ్ళని ఉంచగలిగితేనే ఈ బెట్టింగ్ మాఫియా అనేది పూర్తిగా సమూలంగా నాశనం అవుతుంది. లేదు అనంటే తూతూ మంత్రంగా 10 మంది మీద కేసు పెట్టడం, ఒక చేతులు దులిపేసుకోవడం, బెట్టింగ్ యాప్ ఓపెన్ అవుతూనే ఉంటుంది, ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. సార్ ఇప్పుడు జనరల్గా లంచం తీసుకోవటం ఎంత పెద్ద తప్పో లంచం ఇవ్వటం కూడా అంతే తప్పు అని అంటారు కదా. అవును. ఇప్పుడు ఏదైతే కొన్ని ఫోన్ వెబ్సైట్స్ ఉంటాయి అవి మనం ఆపరేట్ చేస్తున్నామంటే మన డేటా అంతా వెళ్తూ ఉంటుంది, సో దయచేసి మీరు ఫోన్ సైట్స్ ఓపెన్ చేయొద్దు అన్నట్టుగా చెప్తూ ఉంటారు. ఇప్పుడు ఎవరైతే డబ్బుల మీద అత్యాశకు వెళ్తూ ఉంటారో వీళ్ళు కూడా బెట్టింగ్ యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నట్టు కానీ లేకపోతే బెట్టింగ్ యాప్స్ ఆపరేట్ చేస్తున్నట్టు ఆ డేటా అంతా ప్రభుత్వం సేకరించే అవకాశాలు ఏముండవా? అంటే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి. మీకు చిన్న లాజిక్ ఏంటంటే, ఇన్ని వెబ్సైట్లు ఓపెన్ అవుతుంటే మీ చేతుల్లో బ్లాక్ చేసే అధికారం ఉన్నా బ్లాక్ చేయకుండా చూస్తూ కళ్ళు మూసుకొని కూర్చొని ఉన్నారు. ఓకే, మీరు అదే చేయనప్పుడు ఇంత డేటా కోసం ఎక్కడ మెకానిజం డెవలప్ చేస్తారు? మీరేం చేయాలి? ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేయాలి. ఈరోజు మూవీకి వెళ్తున్నాం, పొగాకు మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని యాడేస్తున్నారుగా. అవును. డ్రగ్స్కి సంబంధించి యాడేస్తున్నారుగా. బెట్టింగ్ తెలంగాణ స్టేట్ ప్రొహిబిట్ చేసింది, ఎవరు ఆడకూడదు, ఎవరు ప్రమోట్ చేయకూడదు, ఎవరు ఏ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రైవేట్ రంగ సంస్థలు కానీ ఎలాంటి యాడ్లు చేయకూడదు అని యాడ్ ఎప్పుడన్నా వేసారా? లేదు. ఆ బాధ్యత తెలంగాణ గవర్నమెంట్ మీద లేదా? ఉంది కదా. మరి అలాంటివి చేయండి. కాలేజెస్, యువత చెడిపోతూ ఉన్నారు కదా, కాలేజెస్కి ప్రభుత్వ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయిగా, గవర్నమెంట్ స్టాఫ్ ఉన్నారుగా, స్టాఫ్ను పంపించండి. అవేర్నెస్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేయండి. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఆ ఎస్పీ స్థాయిలో కానీ డీజీపీ స్థాయిలో ఉన్నవారు కానీ ఒక మీటింగ్ కండక్ట్ చేయండి. మీటింగ్ కండక్ట్ చేసి వాళ్ళకి డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎవరైనా ప్రమోట్ చేస్తే ఈ చట్టాల కింద శిక్షార్హులు, ప్రమోట్ చేయడానికి వీలు లేదు. దానితో పాటు మీరు బెట్టింగ్ ఆడొద్దు అని కూడా మీరు వీడియోస్ ఇవ్వండి అని ఒక మీటింగ్ ఏ రోజన్నా కండక్ట్ చేశారా ఇక్కడ తెలంగాణ స్టేట్లో? ఎందుకు చేయరు? మీకు బాధ్యత లేదా? అంటే మీరు ప్రివెంటివ్ స్టెప్స్ ఏమీ తీసుకోవాలి. చట్టం పేపర్ రూపంలో చేసి 2017 నుంచి వదిలిపెట్టారు. చట్టం ఎక్కడుంది? జస్ట్ పేపర్ రూపంలో ఉంది. ఇంప్లిమెంటేషన్లో 2017 నుంచి అడ్డగోలుగా సెలబ్రిటీసు, హీరోసు, ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్సు అందరూ ప్రమోట్ చేసి సుమారు 2000 మంది వరకు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కళ్ళు మూసుకొని చూస్తూ బాధ్యతారాహిత్యంగా నిర్లక్ష్యంగా ఉన్నారు. ఆఖరికి మీరే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్గా ఉన్నటువంటి మెట్రో రైల్లో అడ్డగోలుగా 2 సంవత్సరాలు ప్రమోట్ చేశారు. వీళ్ళందరి మీద కూడా కేసులు పెట్టండి. సరే, ఇప్పుడు అంటే తెలంగాణలో చూసుకుంటే ముఖ్యంగా మన హైదరాబాద్లో ఈ 11 మంది పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఈ టాపిక్ బర్నింగ్ ఇష్యూలా కనిపిస్తుంది తప్పితే దీని మీద పెద్దగా ఎవరు కూడా ఎప్పుడు డిస్కస్ చేసిన కానీ ఇలా ఇంటర్వ్యూస్ పెట్టుకున్నటువంటి సందర్భాలు కూడా లేవు. మరి ఎందుకు ఇప్పుడు ఈ 11 మందిని హైలైట్ చేస్తున్నారు? కొంతమంది సెలబ్రిటీల పేర్లు కూడా బయటకు వస్తున్నాయి, బట్ అఫీషియల్గా చెప్పట్లేదు, కానీ వస్తున్నాయి. వచ్చిన తరుణంలో దాన్ని డిఫైన్ కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏదైతే ప్రమోట్ చేశారో వాళ్ళు కేవలం లీగల్ యాప్స్ ప్రమోట్ చేశారు, వీళ్ళలాగా ఇల్లీగల్ యాప్స్ ప్రమోట్ చేయలేదు అనేది వెంటనే కిందనే డిఫైన్ చేసుకుంటూ ఉన్నారు. మరి వాళ్ళని ఎలా చూడొచ్చు సార్? అసలు లీగల్ యాప్ ఇల్లీగల్ యాప్ అని 2 లేవండి. స్టేట్ క్లియర్గా ఒక యాక్ట్ చేసినప్పుడు బెట్టింగ్ అది లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బెట్టింగ్ని మేము బ్యాన్ చేసామని చెప్పినప్పుడు బ్యానే. ఓకే, ఇది క్లియర్. ఇంకా మేము లీగల్ యాప్ చేసాం ఇల్లీగల్ యాప్ చేసాం అనేది లేదు. తెలంగాణ స్టేట్ వరకు మాత్రమే నేను మాట్లాడుతున్నా. ఓకే, తెలంగాణ అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కాబట్టి 2017 నుంచి బ్యానే. ఇప్పుడు మెట్రో రైలే ప్రమోట్ చేసినప్పుడు మరి దాని మీద కేసులు పెట్టండి. చిన్న డౌట్, ఇప్పుడు మీరు ఏదైతే 2017 నుంచి దీన్ని బ్యాన్ చేశారని చెప్తున్నారు కదా, ఇది ఒక తెలంగాణలోనే చేశారా లేకపోతే ఆల్ ఓవర్ ఇండియాలో చేశారా? లేదండి, మీకు అందుకే స్టార్టింగే క్లారిటీ ఇచ్చా. ఇది
7th షెడ్యూల్లో స్టేట్కి ఇచ్చినటువంటి అంశాలు. కొన్ని స్టేట్స్ యాక్సెప్ట్ చేయొచ్చు, కొన్ని స్టేట్స్ రిజెక్ట్ చేయొచ్చు. మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పా, మద్యపానాన్ని స్టేట్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. అలాగే బెట్టింగ్ గ్యాంబ్లింగ్ అనేది స్టేట్ యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఇప్పుడు గోవా లాంటి స్టేట్స్ యాక్సెప్ట్ చేసినాయి. అందుకే గోవాలో క్యాష్ని కానీ బెట్టింగ్ కానీ ఆన్లైన్ బెట్టింగ్ కానీ జరుగుతుంది. తెలంగాణలో 2017లోనే యాక్ట్ చేసి బ్యాన్ చేశారు. ఆంధ్రప్రదేశ్లో 2019లోనే బ్యాన్ చేశారు. ఇట్లా కొన్ని స్టేట్స్ వాళ్ళ స్వయం నిర్ణయం తీసుకొని వాళ్ళు యాక్ట్ చేసి, అంటే చట్టాన్ని చేసి బ్యాన్ చేస్తూ ఉన్నారు. మనకు 2017 నుంచే బ్యాను. ఇంకా లీగల్ ఏంటి, ఇల్లీగల్ ఏంటి? ఇందులో బెట్టింగ్ బ్యాన్ అని ఒక చట్టం చేసినప్పుడు అందులో లీగల్ బెట్టింగ్ ఏంటి, ఇల్లీగల్ బెట్టింగ్ ఏంటి? ఏది ప్రమోట్ చేసినా తప్పేగా. మరి ఈ వర్డ్ ఎందుకు వచ్చింది సార్ అసలు, లీగల్ ఇల్లీగల్ అనే వర్డ్? ఇండియా వైడ్గా చూసుకుంటే ఒక మెకానిజం ఉంది. ఇండియా వైడ్గా ఒక ఇల్లీగల్ బెట్టింగ్ యాప్ నడపాలి అంటే దానికి కొన్ని గైడ్ లైన్స్ పెట్టారు. అదేంటి? సెక్షన్ 8 ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద ఒక కంపెనీగా ఇండియాలో రిజిస్టర్ అయ్యి ఉండాలి. 30% ఇండియన్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేస్తూ ఉండాలి. వాళ్ళు ఒక గ్రివెన్స్ రెడ్రెసల్ మెకానిజంని ఫాలో అవుతూ ఉండాలి. ఎవరైనా బాధితుడు వీళ్ళ ద్వారా ఫ్రాడ్ జరిగింది అని అంటే ఏ కోర్టుకు వెళ్ళాలి అనే అంశాన్ని కూడా వాళ్ళు తీసుకోవాలి. ఏ స్టేట్స్ అయితే బ్యాన్ చేసినాయో ఆ స్టేట్స్లో డబ్బు పెట్టి రియల్ మనీ గేమ్స్ ఎవరు ఆడడానికి లేకుండా మెకానిజాన్ని డెవలప్ చేయాలి యాప్స్ అనే రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ని ఫాలో అయ్యే వాటిని లీగల్ బెట్టింగ్ యాప్స్ అంటే అది ఇండియా వైజ్గా వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఇప్పుడు తెలంగాణలో బ్యాన్ అనుకోండి, తెలంగాణలో ఈ యాప్తో డబ్బు పెట్టి ఎవరు ఆడలేరు అలాంటి మెకానిజంని పెడతారు. ఓకే, ఆంధ్రప్రదేశ్లో బ్యాన్ అనుకోండి, ఆంధ్రప్రదేశ్లో ఈ యాప్తో డబ్బు పెట్టి ఎవరు ఆడలేరు అని ఒక మెకానిజం డెవలప్ చేసి పెడతారు. ఇవి లీగల్ బెట్టింగ్ యాప్స్ ఇండియా వైడ్గా చూసుకుంటే. ఇప్పుడు ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని చెప్తున్నాం కదా, ఇవన్నీ ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి బెట్టింగ్ యాప్స్ కాదు, ఎక్కడో ఫారెన్లో రిజిస్టర్ అయ్యి ఇండియాలో ఆపరేట్ చేయబడుతూ ఉన్నటువంటి బెట్టింగ్ యాప్స్. వీటిని ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్స్ ద్వారా ప్రజల్లోకి తీసుకొచ్చే విధంగా, వెబ్సైట్ ఓపెన్ అయ్యే విధంగా చేస్తూ ఉన్నారు. వీటన్నిటిని బ్లాక్ చేయాల్సినటువంటి బాధ్యత, ప్రజలకు అందుబాటులో లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ఈ నోడల్ ఆఫీసర్ మీద ఉంది. నోడల్ ఆఫీసర్స్ డీజీపీ, ఐఏఎస్ గారు వీళ్ళుగా ఉన్నారు కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఒక మెకానిజంని డెవలప్ చేసి తెలంగాణ ఇంకో ఏ ఒక్క పౌరుడు కూడా ఆత్మహత్య చేసుకునే అవకాశం లేకుండా చేయాలని చెప్తున్నా. అండ్ ఇప్పుడు లీగల్గా ఈ 11 మంది మీద కేసు అయింది సార్. వీళ్ళు ఇప్పుడు పంజగుట్ట పిఎస్కి అటెండ్ అవ్వాలని పోలీసులు పలు దఫాలుగా పిలిచినప్పటికీ కూడా ప్రస్తుతానికి వీళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్, వీళ్ళంతా అప్స్కాండ్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీళ్ళు లీగల్గా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు ఇప్పుడు అసలు? ఇప్పుడు 318 సెక్షన్ కింద బిఎన్ఎస్ కింద కేసు పెట్టారు. అంటే చీటింగ్, ప్రజలను మోసం చేస్తున్నారు అని. ఓకే, తర్వాత తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ సెక్షన్ 3 and 4 ప్రకారం కేసులు పెట్టారు. నెక్స్ట్ 66D సెక్షన్ ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం కేసు పెట్టారు. ఇప్పుడు ఈ సెక్షన్స్ అన్నీ కూడా కేవలం 318 మాత్రమే 7 yearsకి రీచ్ అవుతూ ఉంది. మిగతా సెక్షన్స్ అన్నీ కూడా బిలో 7 years. కాబట్టి స్టేషన్ హౌస్ ఆఫీసరు వీళ్ళకి నోటీసులు ఇచ్చి రమ్మని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి కోఆపరేట్ చేయొచ్చు. వీళ్ళు ఎన్ని కోట్ల రూపాయలు ఆర్జించారు అనే కోణంలో ఇన్వెస్టిగేషన్ చేస్తే, డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేది ఇన్వెస్టిగేషన్ చేస్తే ఇంకా ఫర్దర్గా ఛార్జ్ షీట్లో కొత్త సెక్షన్స్ కూడా పడే అవకాశం ఉంది. ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్కి సపోర్ట్ చేశారన్నట్టు. నెక్స్ట్ లేదు అని అంటే వీళ్ళకున్న రైట్ ఏంటంటే హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. సో అందుకని అబ్స్కాండ్ అయ్యి ఉండొచ్చు. ఇది రైట్. ఒక నేరస్తు ఎప్పుడు కూడా తప్పించుకున్నాడు అని అంటే తన బెయిల్ కోసమో ఇంకో దానికోసమో ప్రయత్నిస్తున్నాడని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అండ్ ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్లో మీరు అన్నట్టు 2,000 మంది దాదాపుగా ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. ఇప్పుడు వీళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు బయటకు వచ్చి వాళ్ళు ఏ యాప్ ద్వారా వాళ్ళు లాస్ అయ్యారు, ఏ యాప్ ద్వారా వాళ్ళు డబ్బులు పోగొట్టుకున్నారు అనే విషయం బయటకు వస్తే అసలు ఆ యాప్కి సంబంధించినటువంటి రూట్స్ ఎక్కడున్నాయో కనిపెట్టడం కానీ ఇది ఏమన్నా ఈజీ అవుతుందా? అండ్ ఆ మనీ కూడా రికవరీ చేయడానికి ఛాన్సెస్ ఏమన్నా ఉంటుందా? ఎందుకంటే మీరు అన్నట్టు మన ఇండియాకి సంబంధించినటువంటి యాప్స్ కూడా కొన్ని కావు అన్నట్టుగా చెప్తున్నారు. అయితే ఇప్పుడు మనం దీన్ని కుటుంబ సభ్యులే బయటికి రావాల్సిన అవసరంలా, డీజీపీ గారు ప్రతి పోలీస్ స్టేషన్కి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చి మీ పోలీస్ స్టేషన్స్లో బెట్టింగ్ ద్వారా ఆత్మహత్య చేసుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఎఫ్ఐఆర్లు మొత్తం రీఇన్వెస్టిగేషన్కి కాల్ చేయండి. ఆ రీఇన్వెస్టిగేషన్లో ఏ యాప్ వాడాడో ఆ యాప్ ఆపరేటర్ని అక్యూజ్డ్గా చేర్చండి. ఓకే, ఏ అకౌంట్లో డబ్బులు పడ్డాయో కూడా ఇన్వెస్టిగేషన్ చేసి ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేయండి. వాళ్ళని కూడా అక్యూజ్డ్గా చేర్చండి. వాళ్ళందరినీ అరెస్ట్ చేసి తీసుకొని రండి అని ఒక కాల్ ఇస్తే సరిపోదా? స్టేట్ మొత్తానికి ఎంతమంది, ఎన్ని ఎఫ్ఐఆర్లు వస్తాయి, ఎన్ని బయటకు వస్తాయి, ఎంత డబ్బు రికవరీ చేయొచ్చు, ఎన్ని బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేయొచ్చు
ఆ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బు ఎక్కడెక్కడికి ట్రాన్స్ఫర్ అయ్యింది అనేది తెలుసుకోవచ్చు. కేసు ఇన్వెస్టిగేషన్ ఇలా చేస్తే డెఫినెట్గా చాలా పెద్ద పెద్ద వాళ్ళు బయటకు వస్తారు. ఇక్కడ ఏంటంటే మనకి చాలా సింపుల్ లాజిక్ ఒకటి చెప్తాను. ఇక్కడ ఒక చండాలమైన వాసన వస్తున్నటువంటి చెత్త ఉంది. ఓకే, మనకు ఆ వాసన పోవాలంటే ఇమీడియట్గా మనం ఏం చేయాలి? ఆ చెత్తనన్నా రిమూవ్ చేయాలి, లేదంటే ఆల్టర్నేట్గా దానికి సంథింగ్ స్మెల్కి ఆల్టర్నేటివ్ అన్న ప్లాన్ చేసుకోవాలి. లేదు, ఫస్ట్ చేయాల్సిన స్టెప్ ఏంటో చెప్పనా? ముందు ఆ చెత్త తీసేయాలి, ఓకే, వాసన రాకుండా ఉండాలంటే. ఇప్పుడు ఏం చేస్తున్నారో చెప్పనా? ఈ బెట్టింగ్ యాప్ అనే చెత్త, సమాజాన్ని పట్టి పీడించే చెత్త ఇంకా తెలంగాణ స్టేట్లో ఓపెన్ అవుతూనే ఉంది. ఓకే, స్టిల్ ఇప్పటికీ మీరు ఇంకో 200 మంది మీద పెట్టండి, 300 మంది మీద పెట్టండి, ఈ ప్రైవేట్ సంస్థల మీద అన్నిటి మీద పెట్టండి, స్టిల్ ఓపెన్ అవుతూనే ఉంది. మీకు ఇందాక చెప్పా పరి మ్యాచ్ ఓపెన్ అవుతుందా లేదా అని. ఓకే, ఆ చెత్తని తీయనంత కాలం ఈ ఆత్మహత్యలు ఆగవు. వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ఆ చెత్తకి స్మెల్ రాకుండా సెంటు కొడుతున్నారు. ఓకే, సెంటు కొట్టినంత మాత్రాన ఆ చెత్త అక్కడే ఉంటుందిగా, ఆ కంపు ఇంకా వస్తూనే ఉందిగా, అది ఇంకా కుళ్ళుతూనే ఉందిగా, సమాజాన్ని ఇంకా నాశనం చేస్తూనే ఉందిగా. ఈ బెట్టింగ్ యాప్ కూడా ఇప్పటికీ ఓపెన్ అవ్వడం వల్ల ఇంకా ఆత్మహత్యలు జరుగుతూనే ఉంటాయి. అసలైన నేరస్తులు దొరకడం లేదు. అసలైన నేరస్తులను పట్టుకోండి, వాళ్ళ మీద కూడా ఇంకా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద కేసులు పెట్టండి. దయచేసి తెలంగాణలో ఇంకా ఒక్క ఆత్మహత్య కూడా జరగకుండా చేయండి. పోలీస్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది ఇదంతా. సో ఫైనల్గా దీని కన్క్లూజన్ వాళ్ళ చేతిలోనే ఉందంటారు? డెఫినెట్గా. ఓకే, డిపార్ట్మెంట్ ఈరోజు ఏదో హడావుడిగా సోషల్ మీడియాలో హల్చల్ చేయడానికి ఒక 10 మంది మీదో 20 మంది మీదో ఒక 100 మంది మీద కేసులు పెట్టడం మాత్రమే మీ బాధ్యత కాదు. ఆ యాప్ ఓపెన్ అవ్వకుండా ఉండేటువంటి మెకానిజం మీ చేతిలోనే ఉంది. నోడల్ ఆఫీసర్స్ మీరే. సెక్షన్ 69 ఐటీ యాక్ట్ ప్రకారం అపాయింట్ చేయబడినటువంటి నోడల్ ఆఫీసర్స్ సాక్షాత్తు డీజీపీ గారే. ఓకే, ఒక టీంని రెడీ చేయండి. ఈ వెబ్సైట్స్ మొత్తాన్ని ప్రతి పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పంపించండి. ఏ యాప్స్ వస్తున్నాయో డైలీ అప్డేట్స్ తెచ్చుకోండి. ఒక టీంని ఏర్పాటు చేసి వాటిని బ్లాక్ లిస్ట్ చేయండి. ఇప్పుడు మీరంటే ఒక తెలంగాణ ప్రాంత వాసి కాబట్టి ఇక్కడ జరుగుతున్న వాటి గురించి ఇప్పుడు మీరు మాట్లాడగలుగుతున్నారు సార్. ఇప్పుడు ఇదే అంశం యావత్ దేశం మొత్తం జరుగుతూనే ఉంటుంది. యావత్ దేశంలో ఎవడో ఒకరు చచ్చిపోతూనే ఉంటారు. అవును. సో ఖచ్చితంగా ఒక భారతీయ పౌరులుగా మనందరికీ దేశం మీద కూడా బాధ్యత ఉంది. కాబట్టి ఓవరాల్గా అసలు ఈ అంశాన్ని సెంట్రల్ గవర్నమెంటే సీరియస్గా తీసుకుంటే అన్ని దేశాలు చచ్చినట్టుగా దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ యాప్స్ అన్ని కూడా బ్యాన్ చేయాలి. మీరు ఎస్ అన్నా నో అన్నా ఖచ్చితంగా దీన్ని ఫాలో అవ్వాల్సిందే అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఒక రూల్ తీసుకొస్తే ఎలా ఉంటుంది? రూల్ అంటే మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ రాసుకునేటప్పుడు, భారత రాజ్యాంగం రాసుకునేటప్పుడు 7th షెడ్యూల్లో స్టేట్కి ఏ అంశాలు ఇవ్వాలి, సెంట్రల్కి ఏ అంశాలు ఇవ్వాలి అని విభజించుకున్నారు. ఓకే, ఆ విభజించుకున్నటువంటి అంశాల్లో ఈ మద్యపానం అనేది, నెక్స్ట్ రాష్ట్ర ప్రభుత్వ అధికారుల యొక్క శాలరీలు, ఇట్లా కొన్ని ఒక 70 అంశాల వరకు ఉన్నాయి. వాటిల్లో బెట్టింగ్ అండ్ గ్యాంబ్లింగ్ అనేది కూడా ఒక అంశం. ఇది స్టేట్కి సంబంధించిన అంశం. సో కాబట్టి నువ్వు దాన్ని బ్యాన్ చేసుకుంటావా, దాన్ని ప్రాపర్గా నడుపుకుంటూ మనీ ఎర్న్ చేసుకుంటావా అనేది నిర్ణయాన్ని స్టేట్కి వదిలిపెట్టారు. స్టేట్కి వదిలిపెట్టినప్పుడు ఇప్పుడు ప్రతి స్టేట్లో కూడా నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ప్రతి స్టేట్లో నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు. ఈ నోడల్ ఆఫీసర్స్ ప్రతి స్టేట్లో కూడా బ్యాన్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే, పని చేసుకొని. సో మీకు ఆ లిస్ట్ ఇస్తా, ఆ లిస్ట్ డిస్ప్లే చేయండి, ఏ స్టేట్కి ఏ నోడల్ ఆఫీసర్స్ ఉన్నారు అని. ఆ నోడల్ ఆఫీసర్స్ ఈ పబ్లిక్ రావాల్సిన ఇన్ఫర్మేషన్ ఎలా బ్లాక్ చేసే అధికారాలు ఉన్నాయో దానిలో ఉంటాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా త్రూ గెజిట్ ద్వారా ఈ నోడల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేసింది. మరి వీళ్ళందరూ చెయ్యటం లేదు కాబట్టేగా ఇంకా పబ్లిక్కి ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంటుంది. ఎస్. సో ఫైనల్గా మా ఛానల్ ద్వారా ఇటు ప్రభుత్వానికి కానీ లేకపోతే బెట్టింగ్ ఆడుతున్నటువంటి ప్రజలకు కానీ ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్కి కానీ ఏం చెప్పదలుచుకున్నారు? బెట్టింగ్ ఆడే వ్యక్తులకి ఒకటే చెప్తున్నాను, దయచేసి ఏ బెట్టింగ్ యాప్ కూడా మీకు కోట్ల రూపాయలు ఇవ్వడం కోసం డిజైన్ చేయబడలేదు. సార్, ఇది మధ్యలో ఇలా క్వశ్చన్ తీసుకుంటున్నాను, వేరేలా అనుకోకండి. ఇప్పటి వరకు బెట్టింగ్ యాప్స్ వల్ల లాస్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు, కుటుంబాలు రోడ్డు పడినట్టు వాళ్ళు మాత్రమే మనం చూసాం కదా. నిజంగా అసలు బెట్టింగ్ యాప్స్ వల్ల కోట్లు గడించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా సార్? ఏమో, కోట్లు గడించిన వాళ్ళు వచ్చి చెప్పాలి. ఈ బెట్టింగ్ యాప్ ద్వారా నేను 1 కోటి రూపాయలు సంపాదించాను అని గడించిన వాళ్ళు చెప్పాలి. ఓకే, ఓకే, అలా ఎవరూ రాలేదుగా. ఎప్పుడో మనకు ఆత్మహత్యలేగా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఆత్మహత్యలు జరగకుండా ఉండాలి, మీరు అప్పుల పాలు కాకుండా ఉండాలి అని అంటే దయచేసి ఏ బెట్టింగ్ కంపెనీ వాడు కూడా మీకు ఉచితంగా డబ్బులు ఇవ్వడు, మిమ్మల్ని కోటీశ్వరుని చేయడు. ఒక చిన్న లాజిక్.
ఆ యాప్ డిజైన్లోనే ఉంటుంది. మిమ్మల్ని స్లోగా అలవాటు చేయాలి, అలవాటు చేసిన తర్వాత అడిక్షన్గా మార్చాలి, అడిక్షన్గా మారిన తర్వాత మీ చేత అప్పులు చేయించాలి, మిమ్మల్ని నుంచి దోచుకోవడం కోసం మాత్రమే బెట్టింగ్ యాప్ అనేది డిజైన్ చేయబడింది. ఈ అవేర్నెస్ ప్రజల్లో రావాలి. ప్రజలు బెట్టింగ్ యాప్స్కి దూరంగా ఉండాలి. నెక్స్ట్, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, ఏ ప్రైవేట్ రంగ సంస్థ అయినా సరే, ఏ ఓటీటీ సంస్థ అయినా సరే, ఎవ్వరూ కూడా బెట్టింగ్ని ప్రమోట్ చేయడానికి వీల్లేదు. ఆఖరికి గూగుల్లో కూడా తెలంగాణలో యాడ్స్ రాకూడదు, యూట్యూబ్లో కూడా తెలంగాణలో యాడ్స్ రాకూడదు, ఫేస్బుక్లో కూడా తెలంగాణలో యాడ్స్ రాకూడదు. అలాంటి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉంది, ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు ఏం చేయాలి? గూగుల్తో కమ్యూనికేట్ చేయాలి. నా స్టేట్ తెలంగాణలో బెట్టింగ్ బ్యాన్ చేశాం కాబట్టి ఇక్కడ బెట్టింగ్ యాడ్స్ రాకూడదు, వస్తే గూగుల్ మీద కేసులు పెడతాం, గూగుల్ ఏమి చట్టానికి అతీతులు కాదు అని గూగుల్తో కమ్యూనికేట్ చేయాలా? యూట్యూబ్ మీద కూడా, యూట్యూబ్ కూడా ఇండియాలో రిజిస్టర్ అయ్యింది, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా ఇక్కడ రిజిస్టర్ అయ్యింది. యూట్యూబ్ మీద కూడా కేసు పెట్టే అవకాశం ఉందా లేదా? పెడతాం. ఇక్కడ అవ్వడానికి వీల్లేదు, మీరు ఎక్కడ లీగలో అక్కడే యాడ్స్ వచ్చే విధంగా చేసుకోండి, మా స్టేట్లో రావడానికి వీల్లేదు అని కమ్యూనికేట్ చేయాలా వద్దా? కమ్యూనికేట్ చేస్తున్నారా? మీరే దొంగలుగా మారి మీరే మెట్రో రైళ్ల మీద యాడ్స్ చేస్తున్నారు కాబట్టి మీ మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు ఏర్పడుతుంది. ఎస్. సో ఈ బెట్టింగ్ యాప్స్ ఎవరైతే ఆడుతున్నారో ఆ ప్రజలకి మా మ్యాగ్నా టీవీ ద్వారా మేము కూడా విజ్ఞప్తి చేసేది ఒకటే, ఒక పారిశ్రామికవేత్త చెప్పినట్టు డబ్బులు ఎవరికి నిజంగానే ఊరికి రావు కాబట్టి ఒక్కసారి అది మైండ్లో పెట్టుకొని మీరు ఏదైతే యాప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారో అలా చెయ్యాలా వద్దని 1-2 సార్లు ఆలోచించుకోండి. బికాజ్ మీరు చేయడం వల్ల మీరు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మీ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. అండ్ బెట్టింగ్ యాప్స్ గురించి చాలా చక్కని వివరణ ఇచ్చారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.